ఫ్రెండ్స్ నేను నచ్చని మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో యూజువల్గా మన డేలో ఎక్కువ శాతం మనం కూర్చుంటూ ఉంటాం అనమాట. అది మీరు గేమర్ అయితే గేమ్స్ ఆడుకుంటూ అవ్వచ్చు, లేదంటే వర్కింగ్ కండిషన్లో మీరు ఏమన్నా ల్యాప్టాప్ ముందు కానీ పీసీ ముందు కానీ కూర్చొని గంటల టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ మీరు కూడా ఆ సార్ట్ ఆఫ్ యూజర్, మీరు కూడా ఎక్కువగా కూర్చుంటారు డేలో అనుకుంటే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే మాత్రం అది చైర్. సో ఏదైతే చైర్ మనం కూర్చుంటామో దాని యొక్క కంఫర్ట్ బట్టే మనం ఎక్కువసేపు కూర్చోగలం, అదర్వైజ్ మనకి డిస్కంఫర్ట్ వస్తుంది, బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే వస్తుంటాయి. సో ఈరోజు వీడియోలో నేను మీకు వచ్చేసి స్లీప్ కంపెనీ నుంచి మనకు ఒక చైర్ అయితే వచ్చింది. ఇది మనకి గేమింగ్ చైర్ అని చెప్తున్నారు వీళ్ళు, ఎక్షన్ ప్రో అనే ఒక నేమ్తో వస్తుందన్నమాట. దీని యొక్క అన్బాక్సింగ్, దీని సెటప్, ఇది ఎలా ఉంది, నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో కంపెనీ అయితే పంపించింది మనకి ఇది. సో డీటెయిల్గా మీకు దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనకి సెటప్ దీని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఏమేమి స్పెషలైజేషన్ ఉందనేది దాని గురించి ఫర్దర్గా ఫీచర్స్ అన్ని మాట్లాడుకుందాం. చాలా ఉంటాయి ఇందులో, మీకు 180 degrees రిక్లైన్ ఉంటుంది, 4D ఆమ్రెస్ట్లు ఉంటాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉంటాయి. అండ్ వీళ్ళ పేటెంట్ స్మార్ట్ గిట్ టెక్నాలజీతో కూడా వస్తుంది. బిఫోర్ అవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్లీ సెటప్ అనేది మీకు చాలా పెద్ద బాక్స్లో వస్తుంది, హ్యూజ్ బాక్స్. అండ్ ఒక్కళ్ళైతే హ్యాండిల్ చేయరు, చాలా అంటే చాలా వెయిట్ అయితే ఉంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన కంపెనీ పంపించింది కాబట్టి మేము సెల్ఫ్గా ఫిట్ చేసుకున్నాం. కానీ బట్ మీరు ఒకవేళ ఈ చైర్ని పర్చేస్ చేస్తే వాళ్ళు కంపెనీ వాళ్ళే వచ్చి మీకు ఫిట్టింగ్ చేస్తారన్నమాట. సో మీకు ఎటువంటి టెన్షన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఇట్లాంటి ఒక మాన్యువల్ అయితే ఇస్తారు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు అసెంబ్లీకి. సో దీన్ని ఫాలో అయితే మీరు కూడా చేసుకోవచ్చు. బట్ స్టిల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సర్వీస్, బెటర్ యూజ్ దట్ సర్వీస్. ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రం మీకు ఇందులో ఉంటుంది. అది కూడా ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్లీ మనకి బాక్స్ వస్తుంది, ఓపెన్ చేయడం. అందులో అన్నీ మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. బ్యాక్ రెస్ట్, సపోర్ట్, పిస్టన్, బేస్, ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. వీటన్నిటిని ఇక్కడ వీళ్ళు స్టెప్ బై స్టెప్, మీరు యూజర్ మాన్యువల్ చూస్తే, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూస్తే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు ఏదైతే బేస్ ఉంటుందో బేస్కి వీల్స్ పెట్టండి. వీల్స్ పెట్టాక దాన్ని పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టి పిస్టన్ పెట్టేసేయండి అండ్ క్యాప్స్ తొడిగేసేయండి. దట్స్ ఇట్. ఆ తర్వాతకి సెకండ్ స్టెప్లో వచ్చేసి మీకు మెయిన్ మెకానిజం, ఏదైతే మనకి సీట్ ఉంటుందో సీట్కి బాటంలో మెయిన్ మెకానిజం ఉంటుంది కదా, బ్యాక్ అండ్ హైట్ అడ్జస్ట్ చేసేది అంతా మెయిన్ మెకానిజం తీసుకొచ్చి మీరు ఫిట్ చేయాలి. అక్కడ మీకు ఫ్రంట్ టు బ్యాక్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ చూసుకొని మీరు 4 స్క్రూస్ ఫిట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి వెరీ సింపుల్, మీకు ఏవైతే ఆర్మ్ రెస్ట్లు ఉన్నాయో సో ఈ ఆర్మ్ రెస్ట్లు అనేవి ఆరామ్సే ఫిట్ చేసుకోవచ్చు. లెఫ్ట్కి రైట్ అని చెప్పేసి వీటి మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఎటు దట్టు పెట్టేసి స్క్రూస్ ఫిట్ చేసేయండి. స్క్రూస్ కూడా మీకు M అని H అని ఇట్లా ఉంటుంది. సో మీరు ఏ స్క్రూ వాడాలో ఆ స్క్రూ మీద నేమ్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఆరామ్సే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి హ్యాండ్స్ అసెంబ్లీ అయిపోయాక అండ్ దాని లెగ్ రెస్ట్ ఉంటుంది కదా, లెగ్ రెస్ట్కి సంబంధించిన 2 లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటిని స్క్రూస్ ఫిట్ చేసుకొని ఆ లెగ్ రెస్ట్ని అందులో పెట్టేసి ఒక రబ్బర్ ఇచ్చారన్నమాట, బయటికి రాకుండా లెగ్ రెస్ట్ అనేది. ఆ రబ్బర్ని దాన్ని తొడిగేసినట్టయితే లెగ్ రెస్ట్ అనేది బయటికి రాదు, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏదైతే బ్యాక్ రెస్ట్ ఉందో సో బ్యాక్ రెస్ట్ తీసుకొచ్చి మీరు దీనికి సెటప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ మనకి బేస్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ రెస్ట్ పెట్టి ఆ తర్వాతకి వీళ్ళు లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లివర్స్ పెట్టేసేయండి. దట్స్ ఇట్. చైర్ ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే తీసుకొచ్చి మీరు ఏదైతే ఫస్ట్ పెట్టిన పిస్టన్ ఉందో దాని మీద ప్లేస్ చేయండి. దట్స్ ఇట్. అంతకు మించి ఇంకా మీకు ఏ టెన్షన్ ఉండదు. మీరు ఏవైతే మనకి నెక్ పిల్లో ఉంటుందో, నెక్ పిల్లో స్లీప్ కంపెనీ లోగోతో వస్తుంది. ఈ నెక్ పిల్లో ఒకటి ఇస్తారు అండ్ బ్యాక్ రెస్ట్. ఇది నాకు బాగా నచ్చింది. సో చాలా అంటే చాలా, నేను మీకు చూపించాలని పెట్టుకోలేదు. సో స్మార్ట్ గిట్ టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఇది మీకు ఇది ఎప్పుడైతే కూర్చున్నప్పుడు మీరు ఏదైతే పొజిషన్లో ఉంటుందో ఆ పోస్చర్ అనేది ఇది మీకు సెట్ అయిపోతుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాక్ట్ బ్రాండింగ్ ఇచ్చారు, చూడడానికి బాగుంటుంది. అండ్ ఇదంతా కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కువసేపు మీకు కంఫర్ట్ అయితే ఉంటుంది. ఆ విషయంలో మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ ఇవన్నీ సెటప్ చేసుకున్నాక దట్స్ ఇట్. ఇంకా మీకు ఏమీ ఉండదు, ఇక ఆరామ్సే చైర్ని యూజ్ చేయడమే. సో ఫస్ట్లీ గేమింగ్ చైర్ అనగానే డిజైన్ వెరీ ఇంపార్టెంట్. డిజైన్ మీరు చూసినట్లయితే చూడొచ్చు, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకాస్త రగ్గుడ్ గేమింగ్ లుక్ కావాలంటే దెర్ ఈస్ 3 కలర్ ఆప్షన్స్. మీరు రెడ్ కలర్కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. నాకు గ్రే కలర్ నచ్చింది. నేను దీన్ని అయితే అడిగాను, వాళ్ళు ఇదైతే పంపించారు. మీకు నచ్చిన కలర్ మీరు స్క్రీన్ మీద చూసి మీకు నచ్చింది అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. గేమింగ్ చైర్ లుక్ అయితే మీకు ఆరామ్సే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ గేమింగ్ చైర్, మీరు ఇవన్నీ తీసేసి నార్మల్గా యూజ్ చేసినది మీకు ఆఫీస్ చైర్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
వెదర్ గేమింగ్ ఆర్ వర్కింగ్ కండిషన్లో నార్మల్ ఆఫీస్ పర్పస్కైనా మీరు దీన్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. సరే అండ్ ఆ తర్వాతకి ఏదైతే వీళ్ళు పేరుందో ఎక్స్జెన్ ప్రో అని ఉంటుందన్నమాట. సో మెయిన్ హైలైట్ వచ్చేసి వీళ్ళు వరల్డ్స్ ఫస్ట్ టెక్నాలజీ వీళ్ళు మీకు తెలిసిందే, చాలాసార్లు మనం చెప్పాం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అనేది. సేమ్ టెక్నాలజీ మనకి ఈ చైర్లో కూడా యూజ్ చేశారు. సో దట్ మనం కూర్చున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా ఒక పోస్చర్ సెట్ అయిందంటే ఆ పోస్చర్ అలా ఉండిపోతుంది. సో మీకు ఎక్కువగా డిస్కంఫర్ట్ ఉండదు, చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అదొక మంచి విషయం. ఇది వాళ్ళ పేటెంట్ అనమాట. సో వాళ్ళ ఓన్ పేటెంట్, మీకు వేరే దగ్గర కూడా ఇది దొరకదు. దీని గురించి క్లియర్గా చాలాసార్లు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ తర్వాతకి చైర్లో మనకి కావాల్సింది కంఫర్ట్. అంటే ఫస్ట్లీ మనకి కింద ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో కంఫర్ట్తో పాటు సో డిజైన్ ఎట్లాగో బాగానే ఉంది, బట్ బిల్డ్ క్వాలిటీ మీకు టోటల్ లెదర్ ఫినిష్తో వస్తుందన్నమాట. లెదర్ ఫీల్ అయితే మీకు చాలా అంటే చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మంచి లెదర్ అయితే యూజ్ చేశారు. మరి మీకు మెత్తగా ఉంటుందని చెప్పను కానీ, బట్ మీకు ఒక మంచి కంఫర్ట్ అయితే మీకు కూర్చున్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మనకి ఇది రిక్లైన్ అనేది 180 degrees వరకు అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో పూర్తిగా మీరు పడుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఫీచర్ ఏంటంటే 180 degrees మీకు ఏదైతే రిక్లైన్ ఉందో రిక్లైన్తో పాటు మీకు లెగ్ రెస్ట్ ఇచ్చారు కదా వీళ్ళు. మీరు ఏం లేదు, సింపుల్గా దీన్ని బయటికి పుల్అవుట్ చేసి లాగేసి జస్ట్ తిప్పేసుకుంటే ఆరామ్స్ మీరు ఒక చిన్నపాటి అంటే మరీ మీరు బార్ ఉన్న వాళ్ళకి కొంచెం కాలు బయటికి రావచ్చు, కానీ కొంచెం 5'5" లోపల ఉన్న వాళ్ళకి ఆరామ్స్ ఒక మంచి సోఫా లాగా ఉంటుంది అనమాట. ఒక రిక్లైనర్ ఫీలింగ్ అయితే వస్తుంది. పడుకోవాలన్నా పడుకోవచ్చు, బట్ కొంచెం భయం అయితే ఉంటుంది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి. బట్ ఇది 150 kgs వరకు ఇది మిమ్మల్ని అయితే భరిస్తుంది కాబట్టి సో మీకు భయం ఉండడం సాధారణం, కానీ బట్ ఇది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. నేను ఫుల్ రిక్లైన్ చేసి అయితే చూసాను, నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే కనిపించలేదు. సో 180 degrees రిక్లైన్తో పాటు మీకు లెగ్ రెస్ట్ అనేది చాలా అంటే చాలా కంఫర్ట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ఏదైతే ఆర్మ్ రెస్ట్ ఉందో 4 dimension అనమాట. ఇది మీకు సింపుల్గా ఇలా ఉంటుంది. మీకు ఫ్రంట్ టు బ్యాక్ అనుకోవచ్చు మీకు తగ్గట్టుగా. అండ్ ఆ తర్వాతకి ఇట్లా ఇన్సైడ్ అవుట్ సైడ్ మీకు ఎలా కావాలనుకుంటే అట్లా. మామూలుగా సిస్టమ్ ముందు యూజ్ చేసేటప్పుడు ఇన్సైడ్ ఇలా అనుకుంటే మనకి పర్ఫెక్ట్ రెస్ట్ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ కూడా మీరు లోపలికి బయటకు అనుకోవచ్చు అనమాట. 4D ఆర్మ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే ఒక చైర్లో కావాల్సినవి అన్నీ కూడా మనకి ఇందులో ఉంది. ఆర్మ్ రెస్ట్ పర్ఫెక్ట్గా ఉంది, లెగ్ రెస్ట్ ఉంది, రిక్లైన్ ఉంది, అండ్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో తీసుకొస్తున్నాయి. అండ్ దట్టు మంచి బ్రాండ్ స్లీప్ కంపెనీ అనేది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయనేది డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు మన కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇంకాస్త ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ కోడ్ అయితే యూజ్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి మోస్ట్లీ 25,000 అయితే ఉంటుంది, కొన్నిసార్లు 22,000 కూడా వస్తుందన్నమాట. సో ప్రైస్ అనేది అప్పుడప్పుడు వేరే అవుతూ ఉంటుంది. మీరు చూసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో, ప్రైస్ తగ్గినప్పుడు మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు కూపన్ కోడ్ వాడితే ఇంకాస్త ఎక్కువ అయితే తగ్గుతుంది. సో ఒకవేళ మీకు ఈ చైర్ గురించి మీకు ఏమనిపించింది, మీకు నచ్చిందా, అండ్ ఇది ప్యూర్లీ గేమింగ్ లుక్ ఉందా అండ్ నార్మల్ ఆఫీస్ లుక్ కూడా ఉందా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.